ఈరోజు ఏం వంట చేద్దాం? ఇంకా ఏముందండి, ఈరోజు సాటర్డేనే కాబట్టి ఇంకా మన టెర్రస్లో కాసిన 4 వంకాయలు ఉన్నాయండి. ఇంకా వండుదాం అనుకుంటున్నాను. సరిపోతాయో లేదోనని ఆలోచిస్తున్నానండి. సరిపోకుంటే ఏంటి, మన దగ్గర 4 ఆలుగడ్డలు ఉన్నాయి. 2 టమాటాలు వేస్తే వంకాయ ఆలుగడ్డ కాంబినేషన్ బాగుంటుంది. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఓ చాలా బాగుంటుందండి. సరేనండి, అలాగే చేద్దాం. ఓకే ఓకే, డన్. వంకాయ కూర చేద్దాము. నువ్వు చెప్తున్నా, నేను చేస్తాను. సరే అండి, స్టవ్ వెలిగించండి. వేగిపోయేది కడాయి పెట్టుకోండి. మనకు 1/2 కిలోకి ఎక్కువ ఉంటాయండి వంకాయలు, ఆలుగడ్డలు, టమాటాలు 2 కలిపి ఒక 3 స్పూన్లు పోసేయండి. ఒక 3 స్పూన్ల పోపు దినుసులు, చిటపట్లు ఆడిన తర్వాత మిరపకాయలు, ఇది కరివేపాకు వేయండి. మిరపకాయలు వేస్తున్నాను. మిరపకాయలు ఒక 4 కట్ చేసి పెద్ద కట్ చేసుకున్నాను. దానికి తోడు కరివేపాకు కూడా వేస్తున్నాను. వేసి వేసేయండి. ఇప్పుడు ఉల్లిగడ్డలే వేస్తున్నాను. వేసేయండి. వేసిన తర్వాత మంచిగా కలపండి. అవి కొంచెం దూరగా అయినాక వేయించండి. కవర్ పెట్టేసుకున్నాం. దూరగా కావాలి ఉల్లిగడ్డ అనేది. బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించండి. కొంచెం పసుపు వేయండి. అందులో వేద్దాం, పసుపు వేద్దాం. ఉల్లిగడ్డ కొంచెం వేగిన తర్వాత పసుపు వేయాలి. ఏంటి ఈరోజు కూర మరి ఎలా ఉంటుందో చూడాలిగా. బాగా టేస్టీగా ఉండాలి. ఎలా ఉంటుందో వండిన తర్వాత తెలుస్తుంది. చూస్తాం కదా. గోధుమ కలర్లో వస్తున్నాయండి. మరి స్టవ్ ఫాస్ట్ పెట్టకండి, మాడిపోతాయి ఉల్లిగడ్డలు. ఉల్లిగడ్డ మాడకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. పసుపు వేద్దామా? వేయండి. పసుపు ఒక స్పూన్ వేసుకుందాం. వేసిన తర్వాత మంచిగా మిక్సీ కొంచెం వేయించి ఆనియన్స్ బ్రౌన్ అయ్యాయి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేయండి. ఓకే, అల్లం వెల్లిగడ్డ వేసి ఒక స్పూన్ వేయండి. సరిపోతుందండి, ఎక్కువ వేయకండి. చాలు. తర్వాత వంకాయలు ఫస్ట్ వేయకండి, ఎందుకంటే వంకాయలు ఫస్ట్ వేస్తే ఫస్ట్ ఉడికిపోతాయి. మళ్ళీ ఫస్ట్ ఆలుగడ్డ వేసిన తర్వాత, ఆలుగడ్డ కొంచెం సేపు వేగిన తర్వాత వంకాయలు వేయండి. ఆలుగడ్డ వేయండి, వేగుతూ ఉంటుంది. మంచిగా ఆలుగడ్డ వేసి కొంచెం ఉల్లిగడ్డ ఇట్లా. ఈ ఆలుగడ్డ ముక్కలు పొడుగుగా వేసుకోవాలండి, ఎందుకంటే మనం వంకాయలలో మిక్స్ చేస్తున్నాం కాబట్టి అవి చిన్న చిన్నగా వేస్తే కనిపించవు, టేస్ట్ కూడా రాదు. కాబట్టి పొడుగు లావుగా ఉండాలి వంకాయలు వేసినప్పుడు. ఇట్లా మంచిగా వేసుకోండి. మంచిగా మిక్స్ చేయాలి. అడుగు ఉంటుంది కదా అప్పుడప్పుడు. అల్లం వెల్లిగడ్డ వేసినాం కదండి, అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోద్ది. మరి స్మెల్ మాత్రం బాగా వస్తుంది. చేయమంట కదా. ఇప్పుడు ఏమేద్దాం? ఇప్పుడు వంకాయలు వేయాలండి.
కొంచెం ఆలుగడ్డ ఉడికిన తర్వాత వంకాయ వేసుకుంటే ఇంకా మళ్ళీ రెండు కలిపి కరెక్ట్గా ఉడుకుతాయి అన్నట్టు. వంకాయలు మనం మంచిగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదా, వేసేయండి వంకాయలు. వేసి బాగున్నాయి వంకాయలు. అంటే మన మొక్కలే కదండి, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. కలిపేయండి మంచిగా కలిపి కొంచెం సేపు మూత పెట్టి ఉడికించండి కూరగాయలని. కలిపిన తర్వాత డక్కన్ పెట్టేద్దాం, మూత పెట్టేయండి. వంకాయ కర్రీ అంటే అప్పుడు చిన్నతనంలో మంచిగా మా డాడీ కథ వింటావా పొలం దగ్గరే మనకు మంచిగా పండేది. ఆ వంకాయలను కోసి మంచిగా మామిడికాయ పచ్చడి వేసి కూడా కర్రీ చేసుకుంటే కూడా సూపర్ గా ఉండేది. ఆ టేస్ట్ ఇప్పుడు అంటే మనకు అక్కడ తోటలో ఇప్పుడు నూనె కారం అన్ని ఉండవు కాబట్టి ఇంకా మీరు తీసుకెళ్లిన పచ్చడితోనే వంకాయలు వేయించుకొని తినేవాళ్ళ. అది ఎంత టేస్ట్ అంటే అంతేనండి, సూపర్. అలాగనే ఇప్పుడు మన ఈ వంటలు అంటే ఇప్పుడు నార్మల్ గా అవునండి వంకాయ చాలా ఇష్టం కదండి. వంకాయ తీసి కలిపేద్దాం. మంచిగా కలిపాను. కలిపేసి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా వేసేయండి, ఇందులో ఉడికిపోతాయి కూరలో. రెండు టమాటాలు కట్ చేసాం కదండి టేస్ట్ కోసం. టమాటా ముక్కలు కూడా వేసేద్దాం రసం కోసం, టేస్ట్ కోసం. గ్రేవీ వస్తుంది. రెండు టమాటా కట్ చేసి పెట్టుకోండి. అవునండి కలపకండి, అది టమాటాలు వెంటనే కలపొద్దు, అట్లా పెట్టి మూత పెట్టాలి. డక్కన స్టవ్ కూడా కొంచెం పెంచండి, కొంచెం లైట్ గా పెంచండి, మరి వాటర్ పోయలే కదా మనం. టమాటా వేసాం కదా, ఆ రసం కూడా కిందికి వచ్చేస్తుంది. దక్కన మూత తీసి చూద్దాం, మళ్ళీ కలుపుదాము. వాటర్ వేయలే కదా మనం. వంకాయ ఆలుగడ్డ కాంబినేషన్ వేరు, చాలా ఎలా వస్తున్నారు. అవునండి, ఈ చేతి వంటే అమోఘం కదండి. మీరు ఎప్పుడు ఏది ఉన్నా కానీ మన పిల్లలందరూ చాలా టేస్టీగా ఉంది డాడీ అని అంటారు. చూద్దాం ఎలా వస్తుందో టేస్ట్. ఇంకా ఏం తింటారు, దాన్ని చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఏమేద్దాం ఇందులో? కారం ఒక 2 స్పూన్లు వేయండి, ఎక్కువ వేయకండి, పిల్లలకి ఎక్కువ అయిపోయింది కారం. టేబుల్ కాబట్టి కారం తక్కువనే యూజ్ చేయాలి. 2 స్పూన్లు సరిపోతుందా? చాలండి, ఎక్కువ ఇది కారం. కారం చాలా ఉంది కారం, ఎందుకంటే మనం పట్టించిన కారం కదండి ఇది. ఉప్పిస్తే ఒక 2 స్పూన్ వేసానా? వేయండి. ఇంకొక స్పూన్ వేద్దాం, సగం వేయండి. హాఫ్ స్పూన్ వేనా? చాలు. కొంచెం ధనియాల పొడి వేయండి. ఇది ధనియాల పొడి టేస్ట్ కోసం. కొంచెం ఇంకేమేయాలి ఇందులో? ఇంకేమీ లేదు, కొత్తిమీర వేసి దించుకోవాలి. కొంచెం వాటర్ వేయాలండి ఇప్పుడు. కొంచెం ఇట్లా చుట్టూగా కొంచెం వాటర్ వేసి కలిపాను. ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టేయండి. ఇంకా తర్వాత మనం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుంటాం. స్టవ్ ఫాస్ట్ పెట్టండి. ఇంకేమేమి వేయాలి? కొత్తిమీర ఒకటి లాస్ట్లో కొత్తిమీర వేసేసి. వెజ్ కదండి, ఎక్కువ మసాలాలన్నీ వేయకూడదు, వెజ్లో తక్కువ వేసుకోవాలి.
అంటే కారం తక్కువ వేసాం కాబట్టి కొంచెం కొత్తిమీర కలిపితే బాగుంటుంది. చూద్దాము ఎలా ఉందో కర్రీ. ఉడికిందా? ఆలుగడ్డలు చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని చెక్ చేయండి. ఇంకా కొంచెం ఉడకాలి, కొంచెం ఉడకనియండి మంచిగా. గుమ్మ గుమ్మలు ఆడుతుంది ఆలుగడ్డ వంకాయ కర్రీ. స్టవ్ కూడా ఫాస్టే ఉన్నది. స్టవ్ ఫాస్టే ఉండాలండి. స్టవ్ ఫాస్ట్ ఉంటేనే తొందరగా అవుతుంది. ఆకలి కూడా దంచేస్తుంది. ఇంకేముంది, పెట్టుకొని తినడమే. కర్రీ కొంచెం కలిపి ఆలుగడ్డలు మంచిగా ఉడికాయో లేదో చూద్దాము. ఆలుగడ్డ చెక్ చేసేటప్పుడు ఇట్లా చూసుకోవాలండి. ఉడికింది ఆలుగడ్డ, మంచిగా ఉడికింది. కొత్తిమీర వేసాలి. మనం ఏ కూరలోనైనా కొంచెం కొత్తిమీర కలుపుకోవాలండి. కూడా బాగా వస్తుంటది. మూత పెట్టేసి ఇంకా స్టవ్ బంద్ చేసి స్టవ్ బంద్ చేసేదనా? బంద్ చేసే ఇంకా అయిపోయింది కూర, మంచిగా ఉడికిపోయింది. అది కర్రీ అయిపోయింది. మళ్ళీ అన్ని వంకాయలు అన్ని మెత్తగా ఉడికిపోతాయి. మళ్ళీ అవును, పట్టుకొని తినడానికి కాదు. అవును, అందుకే బంద్ చేసేయండి. మీడియం మంచిగా అయింది. బంద్ చేస్తున్నాం. ఇప్పుడు తినేద్దాం. ఓకే, టేస్ట్ చేసి చూద్దాం రైస్ లో. అవునండి, ఆకలి దంచేస్తుంది. పెట్టేసే అన్నం. సరేనండి, వడ్డిస్తా. కర్రీ వంకాయ కర్రీ ఇంకా మీ చేతులతో ఈరోజు మీరే వండిరు కాబట్టి ఇంకా దీన్ని టేస్ట్ చేసి సూపర్ గా ఉంటుంది. చెప్పాలి. టేస్ట్ చూడు. తింటానండి, నేను కూడా బాగా ఆకలేస్తుంది. టేస్ట్ చేయండి. ఇట్నే వంకాయ ముక్కలు అవపడాలి, ఎక్కువ ఉడకనివ్వద్దు. ఆలుగడ్డ కూడా మంచిగా ఉడికింది. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఓకే, చేయండి. టేస్ట్ వేడివేడిగా ఉన్నాయి కదా, చాలా కలపడానికి కష్టంగా ఉంది. వంకాయ అంటే చాలా ఇష్టం నాకు. సూపర్, బాగుంది కర్రీ. చాలా టేస్ట్. ఇంకా కాంబినేషన్ ఇలా వండుకోవాలంటే బాగుంటుంది. మా ఫ్రెండ్స్కు మనందరికి కూడా ఈ విధంగా కాంబినేషన్ వండుకొని తింటే టేస్ట్ బాగుంటుందని నేను చెప్తున్నాను. ఇలాంటి వంటలు చేసుకుంటూ మా వైఫ్ కాన్స్ నేర్చుకొని చేస్తూ మీకు వీడియోలు పెడుతుంటాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thanks a lot, and thanks to